కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి ప్రాంత బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. టెండర్ ద్వారా ప్రైవేటు కంపెనీలకు కేటాయిస్తే అన్ని కార్మిక సంఘాలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. మనుగురు ఓపెన్ కాస్ట్ సింగరేణికి దక్కకపోతే భవిష్యత్తులో మనుగురు కనుమరుగవుతోందని హెచ్చరించారు. మనుగురు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో ఇది సింగరేణి తీస్తున్నటువంటి మైను. దాదాపు 60 మిలియన్ టన్నులు పైగా బొగ్గున్నటువంటి పెద్ద ఓపెన్ కాస్టు, మంచి క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు ఉన్నది. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ కనుక సింగరేణికి రాకపోతే 4 సంవత్సరాల తర్వాత మణుగూరు అనేది ఉండదు. అట్లనే ఇలా లాభాలు వచ్చేటటువంటి మైను ఇది. ఇట్లాంటి మైన్స్ కనుక రాకపోతే ఈ నష్టాలు వచ్చే మైన్స్ వలన సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి అది మనకే ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇవాళ ప్రైవేటోడికి ఇస్తే ప్రైవేటోడికి మనకి మధ్యలో బ్యారియర్ ఉండాలి. కనీసం 50 మీటర్ల బ్యారియర్ ఉండాలి. ఈ 50 మీటర్ల బ్యారియర్ వల్ల కొన్ని టన్నుల మిలియన్ టన్నుల బొగ్గు నష్టపోతుంది, జాతీయ సంపద నష్టపోవడం జరుగుతుంది. అదే సింగరేణికి ఇస్తే కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి 1 టన్ను కూడా బొగ్గు నష్టం జరగకుండా జరుగుతుంది. కాబట్టి ఈ మైను మనకి రావాలని ఎవరైతే ఇవాళ అదానీ కంపెనీ కానీ, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం జెన్కో కానీ, ఇంకొక ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు కానీ ఏదైతే టెండర్ ఫారాలు తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టెండర్ ఫారాలు వేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీకు టెండర్ వచ్చినా ఇవాళ కోయగూడెం ఓసీ3 ఎట్లయితే ఆపినమో, సత్తుపల్లి ఓసీ3 ఎట్లయితే ఆగిందో అది కూడా మీకు ఆగుతుంది. మీకు అక్కడ బొగ్గు మట్టిది పోసేటువంటి మా పీకే ఓసీలో పోయాల్సి వస్తుంది. మేము ఒప్పుకునేది ఉండదు. మేము దాని మీద ఉద్యమం చేస్తాం. కాబట్టి మీరు దాన్ని పార్టిసిపేట్ చేయొద్దని, దీని కొరకు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒక పరిరక్షణ సమితిగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ మద్దతు కూడా తీసుకొని దీని రక్షణకి అందరం కూడా కలిసి రావాలని మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.